రాష్ట్రంలో ఇంధన కొరత సమస్యను పరిష్కరించేందుకు వెంటనే కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. బంకుల మూసివేతపై రివ్యూ చేశారు సీఎం. పానిక్ కొనుగోళ్ల కారణంగానే బంకుల్లో రద్దీ ఉంటుందని వివరించారు అధికారులు. ఇంధన కొరతపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు వైసీపీ నేతలు. పెట్రోల్, డీజిల్ దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతుంటే సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికార బలాన్ని సమస్యల పరిష్కారానికి వాడాలని సూచించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత, బంకుల మూసివేతపై సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తో పాటు ఉన్నత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా ప్రస్తుత పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో మొత్తం 4510 పెట్రోల్ బంకులుండగా పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా దాదాపు 421 బంకులు మూతపడ్డాయని తెలిపారు. సరఫరా గతం కంటే 10% పెరిగినా పానిక్ కొనుగోళ్ల కారణంగా అనేక బంకుల్లో రద్దీ కనిపిస్తోందని అధికారులు తెలిపారు. సాధారణ అమ్మకం కంటే ఒక్కసారిగా 50% అమ్మకాలు పెరగడంతో బంకుల్లో నిల్వలు తగ్గిపోతున్నాయని వివరించారు. సమస్య పరిష్కారం కోసం అధికారులు వెంటనే కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన 6వ రోజు కొనసాగుతుంది. టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ విధానంపై మంత్రులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు సింగపూర్ అధికారులు. క్లిష్ట పరిస్థితుల్లో సమస్య వస్తే బృందంగా స్పందించే విధానంపై చర్చించారు. సైబర్ సెక్యూరిటీ, డేటా లీక్, భద్రతా లోపం, పాత్రల కేటాయింపు, సమస్యల పరిష్కారం, నిర్ణయాలు తీసుకోవడంపై మంత్రులకు శిక్షణ ఇచ్చారు. లోపాలను ఎలా గుర్తించాలన్న దానిపై వివరించారు. కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇంధన కొరతపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇంధనం లేక జనం ఇబ్బంది పడుతుంటే 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు మాత్రం మొద్దు నిద్రపోతున్నారని విమర్శించారు. కేంద్రం తమ చేతుల్లో ఉందని చెప్పుకునే చంద్రబాబు ఆ పవర్ను రాష్ట్రాన్ని చమురు ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి ఎందుకు వాడడం లేదని ప్రశ్నించారు. అధికార బలాన్ని సమస్యల పరిష్కారానికి వాడాలని సూచించారు. పెట్రోల్ కి, డీజిల్ కి కొరతతో విపరీతమైనటువంటి అగచాట్లు పడుతున్నారు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్తాడు ఆయన. భారతదేశంలో నాకన్నా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి లేరని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాటలు కోటలు దాటిస్తారు. మొక్కుబడి చర్యగా సివిల్ సప్లైస్ అధికారులతో నారా చంద్రబాబు నాయుడు గారు రివ్యూ పెట్టారు. రివ్యూ పెట్టిన తర్వాత కష్టాలు ఇంకా పెరిగినాయి, లైన్లు ఇంకా పెరిగినాయి. ప్రజల యొక్క ఇబ్బందులే ఇట్లా ఉంటే ఇక మారుమూల పల్లెటూరుల పరిస్థితి. రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. 2 రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు సీఎం. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 28న గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేస్తారు. ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం పర్యటనకు విశాఖలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.